పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి పోకుండా ఉట్టి చేతులతో మొబైల్ పట్టుకొని వెళుతున్న క్రైస్తవులారా, మీరు ఎవరిని ఆరాధించడానికి వెళుతున్నారు? ఎవరిని స్తుతించడానికి వెళుతున్నారు? మరి జీవము కలిగిన దేవుని వైపు, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వెళుతున్నారు? లేకపోతే మరి గ్రంథాన్ని తీసుకొని పోకుండా ఎవరి కోసం వెళుతున్నారు? నీ భార్య కోసం వెళుతున్నావా? నీ భర్త కోసం వెళుతున్నావా? లేకపోతే నీ పిల్లల కోసం వెళుతున్నావా? లేకపోతే సేవకుడు ఏదో అంటాడు అనేసి వెళుతున్నావా? సేవకుల కొరకు నువ్వు రావద్దు, దేవుని కొరకు నువ్వు రా. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న దినాన, ఆయన ఎదురు చూసే దినాన నువ్వు ఆయనకి కనపడాలి. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి, మనం సృష్టించిన దేవుడు, మనం ఆయన సొత్తై ఉన్నాం కాబట్టి, ఆయన సొత్తైన ప్రజలముగా మనం ఆయనను ఆరాధించే సొత్తుగా మనం నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం కనపడాలి. జీవవాక్కుని విడిచి, జీవవాక్కు లేకుండా, గ్రంథము లేకుండా ఫ్యాషన్గా సినిమాలకి, షాపింగ్లకి, ఏదో సినిమా థియేటర్లకు వెళ్ళినట్టు వెళ్తున్నావేమో మందిరానికి. జాగ్రత్త, దేవుని కోపము నీ మీద, నీ బిడ్డల మీద, నీ సంతతి మీద శాపంగా మారుతుందేమో. జాగ్రత్త వహించు. నువ్వు ఎలా దేవుని సన్నిధిలో నువ్వు భయముతో, నువ్వు భక్తితో నువ్వు జీవిస్తావు, అలాగే నీ బిడ్డల సంతతి దీవించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీలో భయం లేకుండా, నీవు దేవుని సన్నిధికి భయభక్తులతో రాకుండా, నీవు లోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అనే వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టి నువ్వు జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టి నీ సమయాన్ని నువ్వు వ్యర్థంగా చేయకుండా, ఏ సమయానికి నువ్వు వెళ్తున్నావు, ఏ సమయానికి ముగించుకొని వెళ్తున్నావు, ఏ రీతిలో వెళుతున్నావు, ఏ ఫ్యాషన్గా వెళుతున్నావో, ఏ గ్రంథము లేకుండా మరి ఎవరి కోసం వెళుతున్నావో, ఏది 10 మంది నన్ను చూడాలని వెళుతున్నావు, 10 మంది నన్ను చూడాలని ప్రార్థిస్తున్నావు కాదు. నిత్యమైన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే నీవు దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలి. గ్రంథము లేకుండా ఏ రోజు నువ్వు మందిరానికి వెళ్ళకు. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. గ్రంథంలో ఉన్నవన్నీ నీతో మాట్లాడుతున్న జీవము కలిగిన దేవుడు. మరి బైబిల్ మర్చిపోయి ఇంట్లో పెట్టేసి మొబైల్ తీసుకొని ఫ్యాషన్ కోసం, ఎవరి కోసమో వెళ్తున్నట్టుగా నువ్వు మందిరానికి రాకండి. ఎందుకంటే నిన్ను చూస్తున్న వారు యేసయ్య నామాన్ని దూషిస్తారేమో. జాగ్రత్త. ఆయన నామం దూషించబడితే దానికి కారణం నువ్వు అవుతావు, నేనవుతావు, మనందరం అవుతాం. కాబట్టి జాగ్రత్త వహించి మరి ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని మందిరానికి వెళ్ళి ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. May God bless you. In Jesus' name, praise the Lord.